అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామాచ్యునిచే రచించబడిన శ్రీమదాంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధం గజేంద్రమోక్ష కథాంశంలో 3వ విభాగానికి మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ 2వ విభాగంలో మనం పాలసముద్రంలో ఉన్న త్రికూటాద్రి విశేషాంశాలని గురించి తెలుసుకున్నాం. ఈ 3వ విభాగంలో ఆ పర్వతం మీద ఏం జరిగింది అనేటటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. ఆ పర్వతం మీద సూర్యుడు కూడా వెళ్ళలేనటువంటి అంధకారమైన అరణ్యమటది. ఆ అరణ్యంలో ఒక రోజున ఆ కొండ చర్యల్లోంచి కొన్ని మదించిన ఏనుగులు బయటకు వచ్చాయట. మదించిన ఏనుగు, మదపుటేనుగు అంటాం, అంటే చాలా బలిసి ఉన్నటువంటి ఏనుగులు అన్నమాట. ఆ ఏనుగులు బయటకు వచ్చేటప్పటికి అడవి ఇంకా భయంకరంగా తయారైంది. ఎందుకంటే ఆ గుంపుగా ఒక్కసారి వస్తే ఏనుగులన్నీ నల్లగా ఉంటాయి కదా, అసలే చీకటిగా ఉన్న అరణ్యమేమో ఈ ఏనుగులు వచ్చేటప్పటికి మరింత భయంకరంగా కనిపిస్తోందట. మిగిలిన జంతువులన్నీ కూడా ఆ ఏనుగుల్ని చూసి భయపడి పారిపోతున్నాయట. దిగ్గజాలను సైతం ఓడించగలిగినటువంటి బలిష్టమైన ఏనుగులన్నమాట అవి. దిగ్గజాలు అంటే ఏమిటి? ఈ దిక్కులను మోసేటటువంటి ఏనుగులున్నాయట, 4 ఏనుగులు. వాటి పేర్లు తూర్పున విరూపాక్షము, దక్షిణం మహాపద్మము, పడమర సామనసం, ఉత్తరం భద్రము. అటువంటి దిక్కులను మోసేటటువంటి దిగ్గజాలనే భయపెట్టే విధంగా ఉన్న బలమైన ఏనుగులన్నమాట. అవి ఒకటా రెండా? ఆ ఏనుగులు చాలా గుంపుగా వచ్చి విహరిస్తూ ఉంటే అలా విహరించి 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 వాటికి కాసేపటికి దాహం వేసి నీటి ప్రవాహంలో దిగాలి అని నీరు కోసం వెతుక్కుంటూ ఉన్నాయట. ఆ ఏనుగులు ఎక్కడ జూచిన లెక్కకు నెక్కువయై ఎడవి నడచుని భయూధముతో నొక్క కరినాథుడెడతెగి చిక్కెనొక కరేణు కోటి సేవింపంగన్. ఎక్కడ చూసినా అడవిలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయట, లెక్కించడానికి వీల్లేనన్ని ఏనుగులన్నమాట. అవన్నీ ఒక్కసారిగా గుంపుగా ముందు కొన్ని ఏనుగులు, వెనకాల కొన్ని ఏనుగులు, ఈ ఏనుగు మధ్యలో ఉందన్నమాట ఈ మదపుటేనుగు. ఒక్క కరినాథుడు అంటే కొన్ని ఆడ ఏనుగులు దాన్ని సేవిస్తూ ఉన్నాయట. ఈ ఏనుగు నడుస్తూ ఉంది. ఇలా ఉండగా ఈ గుంపులోంచి విడిపోయి అది దారి తప్పింది. బుద్ధి సరిగా పనిచేయక ఆడ ఏనుగులు దాన్ని సేవిస్తూ ఉండగా ఈ ఏనుగు దారి తప్పి ఈ గుంపులోంచి విడిపోయి వేరే నడిచి వెడుతూ ఉన్నదన్నమాట. అలా దారి తప్పి వెళ్ళినటువంటి ఈ ఏనుగుల గుంపు ముందు మదపుటేనుగు నడుస్తోంది, వెనకాల కొన్ని ఆడ ఏనుగులు దాన్ని సేవిస్తూ వెడుతూ ఉన్నాయి. అవి దాహం తీర్చుకోవాలనే కోరికతోటి కొంత దూరం వెళ్ళి 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 అక్కడ ఈ మదపుటేనుగు చూసిందట. ఏం చూసింది? అటగాంచంగరిణీ విభుండు నవపుల్లాంభోజ కహ్లారమున్ నటదిందీవరవారము గమఠ మీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాల సాల సుమనోవల్లీ కుటీ తీరమున్ జటులోద్ధూతమరాళ చక్రబక సంచారంబుగాసారమున్. మత్తేభ పద్యం, మత్తేభ ఛందస్సులో ఉంది పద్యం. ఎంత చక్కగా వర్ణించారంటే ఇందులో పోతన గారు చెరువుని. అక్కట ఈ గజరాజు చూసినటువంటి ఈ కాసారము కొత్తగా వికసించిన తామర పువ్వులతోటి. కొత్తగా వికసించడం అంటే ఏమిటి? అప్పుడే విచ్చుకున్నటువంటి తామర పువ్వులు, కలువ పువ్వులు, వాటి మీద జుమ్మంటూ తిరిగేటటువంటి తుమ్మెదలతోటి చాలా సుందరంగా ఉందట. ఇంకా ఆ చెరువులో తాబేళ్లున్నాయట, చేపలు, మొసళ్ళు, అసలు వర్ణించడానికి శక్యం కాకుండా ఉందట. ఇంకా సరోవర తీరంలో అయితే, తీరము అంటే ఒడ్డు, మర్రి చెట్లు, తాడి చెట్లు, మామిడి చెట్లు, మద్ది చెట్లు, అనేక సుగంధ పరిమళాలను వెదజల్లేటటువంటి పూల తీగలతోటి అలరారుతూ ఉంది. ఇంకా
హంసలున్నాయట, కొంగలు, చక్రవాకాలు ఇవన్నీ కూడా వేగంగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఈదుతూ ఉన్నాయట. అటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ సరస్సును చూడగానే, స్వచ్ఛమైన సరస్సు ఇప్పటిలా కలుషితమైనటువంటి నీటితోటి లేదన్నమాట. అటువంటి సరస్సును చూడగానే ఆ ఏనుగుల గుంపుకి అందులో దిగాలి అనిపించిందట. మరి అవి ఏం చేశాయో, తర్వాత జరిగిన కథాంశం ఏమిటో తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు 2 పద్యాలు అందించాను. ముఖ్యంగా నేను ఈ వీడియోలు చేయడానికి కారణం, భాగవత పద్యాలన్నీ కూడా ఇప్పటి పిల్లలకి ఖచ్చితంగా తెలియాలి అనేటటువంటి సదుద్దేశం మాత్రమే. పెద్దలందరూ కూడా దీనికి సహకరిస్తారని, పిల్లలందరికీ ఈ పద్యాలు నేర్పిస్తారని ఆశిస్తూ ఈ వీడియోలో చెప్పిన 2 పద్యాలని మరొక్కసారి నేను చదువుతున్నాను. పద్యం నేర్చుకోవడమే కాకుండా దాని యొక్క భావాన్ని కూడా నేను మీకు ఇస్తున్నాను వీడియోలో. ఆ భావం కూడా తెలుసుకోండి, చక్కగా నేర్చుకోండి. ఎక్కడ జూచిన లెక్కకు నెక్కువయడవి నడుచుని భయూధముతో నొక్క కరినాథుడెడతెగి చిక్కెనొక కరేణు కోటి సేవింపంగన్ అటగాంచంగరిణీ విభుండు నవ పుల్లాంబోజ కహ్లారమున్ నటదిందీవరవారముంగమఠ మీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాల సాల సుమనోవల్లీ కుటీతీరముం జటులోద్ధూత మరాళ చక్రబక సంచారంబుగాసారమున్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో, మరిన్ని పద్యాలతో మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.